Hi friends, welcome back to my channel and this is my first vlog, so please do support guys and let's get started into the video. ఈ వీడియోలో ఏంటంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వారికైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం ఎలాంటి వీడియోస్ అయితే, ఎలాంటి కంటెంట్ అయితే మానిటైజేషన్ అవ్వదు అండ్ ఎలాంటి కంటెంట్ అయితే మానిటైజేషన్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు అయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలామంది వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ దగ్గరకు వచ్చాక మానిటైజేషన్ అనేది అవ్వకపోవడము, సో అలా టైం వేస్ట్ చేయడం కన్నా ఎలాంటి కంటెంట్ అయితే మానిటైజేషన్ అవుతుందో అలాంటి కంటెంట్ పెట్టడం అనేది బెస్ట్ అని నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ చేయడం. సో వేరే వాళ్ళ వీడియోస్ని మనం కాపీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఛానల్ వీడియోస్ అనేవి మనకి కాపీరైట్ కిందికి వస్తాయి. ఎలా అంటే ఫస్ట్ మనం వేరే వాళ్ళ వీడియోస్ని టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డౌన్లోడ్ చేసేసి వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి లేదా టెక్స్ట్ కానీ ఇచ్చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయడం వల్ల మనకి వీడియో అనేది కాపీరైట్ కిందికి అనేది వస్తుంది. అండ్ ఇలాంటి కంటెంట్ అయితే యూట్యూబ్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. సో మానిటైజేషన్ అనేది అవ్వదు. సో టైం వేస్ట్ అనేది చేసుకోకండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్. ఇది చాలా చాలా కామన్ ప్రాబ్లం. చాలా మందికి అయితే ఇలా మానిటైజేషన్ వరకు వెళ్ళి రీయూజ్డ్ కంటెంట్ అని రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మీ ఓన్ వాల్యూ, మీ ఓన్ కంటెంట్ అనేది వీడియోస్లో యాడ్ చేయాలి. వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ చేయడం వల్ల అది రీయూజ్డ్ కంటెంట్ కిందకైతే వస్తుంది. సో అందులో కొద్దిగా వాళ్ళ కంటెంట్ ఉన్నా కూడా అది రీయూజ్డ్ కిందగానే వెళ్ళిపోతుంది. సో మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ వాల్యూని అయితే యాడ్ చేయాలి. దానివల్ల మీకు రీయూజ్డ్ కంటెంట్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ అలాగే మీ వాయిస్ ఓవర్ కానీ, మీ ఎక్స్ప్లెనేషన్, ఎనీ ఎడ్యుకేషనల్ వీడియోస్లో కానీ మీ ఎక్స్ప్లెనేషన్, కుకింగ్ వీడియోస్ కానీ వాటికి మీ వాయిస్ ఓవర్స్ అనేవి కంపల్సరీ ఇవ్వండి. సో అది అనేది మీకు ఒక అడ్వాంటేజ్గా అయిపోతుంది. ఫైనల్లో మీకు మానిటైజేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాపీరైట్ కంటెంట్. కాపీరైట్ కంటెంట్ అంటే ఏంటి అంటే వేరే వాళ్ళ వీడియోస్ని వాళ్ళ పర్మిషన్స్ లేకుండా, ఎగ్జాంపుల్ సాంగ్స్ కానీ వీడియోస్ని కానీ వాళ్ళ పర్మిషన్స్ లేకుండా మన ఛానల్లో డైరెక్ట్గా అప్లోడ్ చేయడము. సో దీనివల్ల ఏంటి అంటే మన వీడియోస్కి కాపీరైట్ కంటెంట్ అనేది వస్తుంది. అండ్ ఇన్ సమ్ కేసెస్ స్ట్రైక్స్ కూడా వస్తుంది. ఇఫ్ మెనీ వీడియోస్కి మనకి కాపీరైట్ కంటెంట్ కానీ స్ట్రైక్స్ కానీ ఉన్నాయంటే మన ఛానల్ అనేది యూట్యూబ్ వాళ్ళు సడన్గా రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాంటి వీడియోస్ని అయితే అస్సలు చేయొద్దు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏఐ జనరేటెడ్ కంటెంట్ మాత్రమే ఉండడము. అండ్ ఈ రోజుల్లో కామన్గా మనకి ఏఐ వీడియోస్ అనేవి యూట్యూబ్లో అనేవి చాలా కామన్ అయిపోయాయి. సో ప్రాంప్ట్ ఇచ్చేసి డైరెక్ట్గా ఏఐ వీడియోని జనరేట్ చేసేసి డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మనకి హ్యూమన్ ఎఫర్ట్ అనేది ఉండదు. సో మేబీ ఫ్యూచర్లో మానిటైజేషన్ అనేది గ్యారంటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు దాదాపు కొన్ని వీడియోస్ అయితే మానిటైజేషన్ అనేది అవుతున్నాయి కొన్ని ఛానల్స్ అయితే. బట్ అందులో హ్యూమన్ ఎఫర్ట్ అనేది అస్సలు ఉండకుండా జస్ట్ డైరెక్ట్గా కంప్లీట్ ఏఐతోనే వీడియోస్ చేయడం వల్ల మానిటైజేషన్కి అయితే గ్యారంటీ ఉండదు. సో ఇలాంటి వీడియో కూడా కొంచెం దాదాపు అవాయిడ్ అయితే చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పామ్ కంటెంట్. ఒకే వీడియోని మనం మళ్ళీ అప్లోడ్ చేయడము అండ్ ఒకే థంబ్నెయిల్, ఒకే స్క్రిప్ట్ అనేది మనం మన వీడియోలో అయితే పెట్టడం వల్ల దీన్ని ఒక కాపీ పేస్ట్ లాగా అయితే చూస్తుంది. సో ఇలాంటి కాపీ పేస్ట్ లాగా ఉండడం యూట్యూబ్ అయితే ఒక స్పామ్ కంటెంట్ని ప్రమోట్ అయితే చేయదు. ఇలా స్పామ్ కంటెంట్ కిందకి అయితే తీసుకుంటుంది. సో ఇలాంటి వీడియోస్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మిస్లీడింగ్ టైటిల్స్ మరియు అండ్ థంబ్నెయిల్స్. సో థంబ్నెయిల్లో ఒకటి చూపించి అండ్ లోపల వీడియోలో మనం వేరే విషయం చెప్పడం అనేది అది కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే అదొక ఫేక్ న్యూస్ అండ్ క్లిక్ బైట్ టైటిల్స్ ఇవ్వడం వల్ల సో ఇలాంటి ఛానల్స్కి గ్రోత్ అయితే అస్సలు ఉండదు. సో ఇవి కూడా ఛానల్ గ్రోత్కి వెరీ డేంజరస్.
ఇప్పుడు దాకా మనము ఎలాంటి వీడియోస్ అయితే మానిటైజేషన్ అవ్వదు అండ్ ఎలాంటి వీడియోస్ అయితే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు, అవాయిడ్ చేయాలి అనే టాపిక్స్ అయితే చూసాం కదా. సో అయితే మరి ఏ కంటెంట్కి మంచి మానిటైజేషన్ వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరే స్వయంగా తయారు చేసిన వీడియోలు, మీ ఓన్ వాయిస్ ఓవర్ ఉండాలి, అలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ, ఏమైనా ట్రావెల్ వీడియోస్ ఇష్టం ఉంటే ట్రావెల్ వీడియోస్, టెక్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఇంకా కుకింగ్ వీడియోస్, ఫైనాన్షియల్ ఇప్పుడు వెరీ హైప్లో ఉంది, అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అండ్ హౌ టు డూ వీడియోస్, హౌ టు డూ దిస్ అండ్ హౌ ఉన్నాయి. సో ఫైనల్గా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూట్యూబ్లో అనేది సక్సెస్ కావాలంటే షార్ట్ కట్ అనేది ఏమీ లేదు. సో ఒరిజినల్ కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోండి అండ్ ఆడియన్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుందో అలాంటి ఇన్ఫర్మేషన్ పైన వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. సో మెయిన్గా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఒకరోజు వీడియోస్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టేసి మళ్ళీ తర్వాత వ్యూస్ రావడం లేదు కదా అనేసి ఆగిపోకండి. సో కన్సిస్టెన్సీ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్. సో ఇలా చేస్తే మానిటైజేషన్ అనేది కంపల్సరీ ఏదో ఒక రోజు అయితే అవుతుంది. సో లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువగా ట్రై చేయండి ఎక్కువగా చేయడానికి, బికాజ్ షార్ట్ వీడియోస్ వల్ల మనకి ఇన్కమ్ అయితే చాలా తక్కువే ఉంటుంది అండ్ 10 million వ్యూస్ రావడం అనేది చాలా కష్టం వితిన్ 3 monthsలో. లాంగ్ వీడియోస్ కంటే మనకి 1 year అనేది టైం ఇచ్చారు. వితిన్ 365 daysలో మనము 1000 subscribers అండ్ 4000 వాచ్ అవర్స్ అనేవి రావడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియో టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.